ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మర్ది గోపీనాథ్ ను ఏపీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. విడుదల గోపీనాథ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ మర్ది గోపీనాథ్ ను ఏపీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. విడుదల గోపీనాథ్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వరరావు, వరలక్ష్మి, ఏదైతే మాజీ మంత్రి విడుదల రజనీ మరిదైతే అరెస్ట్ చేశారో అయితే హైదరాబాద్ లో సంబంధించి గచ్చిబౌలిలో ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఏదైతే చిలకలూరుపేట నియోజకవర్గంలో సంబంధించి స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి ఆ డబ్బులు తీసుకున్న ఘటనపై అయితే ఈ కేసు నమోదైంది. అయితే విడుదల గోపీనాథ్ అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు అతన్ని స్టేషన్ కి తరలించారు. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి కూడా అతన్ని తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గతంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా విడుదల రజనీ అలాగే వారి మరిది అలాగే మరికొందరిపై అయితే దీనిపై ఏదైతే స్టోన్ క్రషర్ యజమాని అయితే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనిపై గత కొద్ది రోజుల క్రితం కూడా విడుదల రజనీపై కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో వారి మరిదిని మొదటగా అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ యొక్క కేసుకు సంబంధించి విడుదల రజనీ మాజీ మంత్రి విడుదల రజనీకి కూడా ఇదంతా మొత్తంగా ఆమెను కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క స్టోన్ క్రషర్ అతని వ్యక్తి దగ్గర భారీ అమౌంట్ పర్మిషన్స్ కోసం అని చెప్పేసి ఏదైతే అతన్ని బెదిరించి ముందుగా వారి మరిది అలాగే వాళ్ళ పిఏకి సంబంధించి కూడా డబ్బులు తీసుకున్నట్లుగా తెలిసింది. ముందు తర్వాత విడుదల రజనీకి పెద్ద అమౌంట్ ముట్ట చెప్పకపోతే ఆ స్టోన్ క్రషర్ కి సంబంధించిన పర్మిషన్స్ లైసెన్స్లన్నీ కూడా రద్దు అవుతాయని చెప్పడంతో ఆయన డబ్బులు ఇచ్చామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఇదే క్రమంలో ఆయన కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో ఆయన ముందుగా విడుదల రజనీ మరిదిని అయితే అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది వరలక్ష్మి. రైట్.